హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఏంటి అంటే కనుక నాకు ఒక కామెంట్ అయితే వచ్చిందండి. ఒకటని కదా, చాలా వచ్చినాయి. కానీ నేను కొన్ని హైడ్లు అయితే పెట్టడం జరిగింది. సో దేని గురించి వచ్చినాయి అంటే కనుక విజయవాడ ఫ్లిప్కార్ట్ గ్రోసరీ కంపెనీ, వేర్ హౌస్ ఆ కంపెనీ గురించి అడ్రస్ చెప్పండి అక్క అని చెప్పేసి అంటున్నారు. సో అందులో ఆ వీడియోలో నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో అన్నీ మెన్షన్ చేశాను, కానీ అడ్రస్ మెన్షన్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే నేను ఆల్రెడీ స్క్రీన్ పైన ఇచ్చాను కదా అని చెప్పేసి ఇంకా మెన్షన్ చేయలేదు. కాకపోతే ఏంటంటే స్క్రీన్ పైన ఇచ్చింది మీకు సరిగా అర్థం కాలేదనుకుంటా. సో దానికి అడ్రస్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ మనకి అడ్రస్ వచ్చేసి విజయవాడ గ్రోసరీ ఫ్లిప్కార్ట్ విజయవాడ ఫ్లిప్కార్ట్ గ్రోసరీ వేర్ హౌస్ కంపెనీ మనకి ముస్తాబాద్లో ఉందండి. ఓకేనా? ఆ కంపెనీకి వెనకాల మనకి ఎంహెచ్ కంపెనీ ఉంది. దాని ఫ్రంట్ ఏమో కార్ షోరూమ్ ఉంటుంది. దానికి ఆ రైట్ సైడ్ ఏమో రిలయన్స్ కంపెనీ కూడా ఉంటుందన్నమాట. సో మీరు అందరూ వెళ్ళాలి అనుకుంటే విజయవాడ నుంచి మీరు వెళ్ళాల్సిందే ఆటో కానీ ఇంకా బస్ ఫెసిలిటీ అయితే ఉండదు. ఓన్లీ ఆటో ఫెసిలిటీ ఉంటుంది. అది కూడా తక్కువ ఉంటుంది. సో మీరు ఓలాస్ అలాంటివి బుక్ చేసుకున్నారనుకోండి, డైరెక్ట్ మీకు కంపెనీ దగ్గరే దించేస్తుంది అనమాట. మనకి లొకేషన్ వచ్చి ముస్తాబాద్లో అయితే మనకి ఫ్లిప్కార్ట్ కంపెనీ ఉంది. ఆల్రెడీ నేను నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఇంకా క్లియర్గా అర్థం కాలేదంటారా? నేను నెంబర్ ఇచ్చాను కదా, నెంబర్ కాల్ చేస్తారు కాబట్టి మీకు లైవ్ లొకేషన్ అనేది షేర్ చేస్తారు. దాన్ని బట్టి మీరు వెళ్ళచ్చు. ఓకేనా గైస్? అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సురేఖ ఫ్రమ్ గోదావరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.